తెలంగాణలో విద్య అంటే ఇప్పుడు సేవారంగమా లేక భారీ వ్యాపారమా? పేరున్న బ్రాండ్ల పేరుతో తల్లిదండ్రుల ఆశలను క్యాష్ చేసుకుంటూ విద్యను కోట్ల రూపాయల మార్కెట్గా మార్చేస్తున్నారా? అత్తపూర్లో రెసిడెన్స్ పేరుతో నడుస్తున్న విద్యా సంస్థలపై వస్తున్న ఆరోపణలు, ప్రశ్నలు ఇప్పుడు విద్యా రంగాన్ని కుదిపేస్తున్నాయి. తల్లిదండ్రులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు స్కూల్ లెవెల్లోనే ఐఐటి, నీట్, ఒలింపియాడ్స్, సిబిఎస్ఈ ప్రమాణాలంటూ ప్రకటనలు, మరోవైపు అనుమతులున్నాయా, ఫైర్ సేఫ్టీ ఉందా, విద్యాశాఖ పర్యవేక్షణ అసలు ఉందా అనేటువంటి ప్రశ్నలు ఇంకోవైపు. అత్యాధునిక విద్య పేరుతో లక్షలు వసూలు చేస్తున్న సంస్థలు కనీసం భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా, లేక విద్యార్థుల భవిష్యత్తుతోనే జూదమాడుతున్నాయా? అత్తపూర్లో నడుస్తున్న బ్రాంచ్కు పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయా లేవా అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. కమర్షియల్ జోన్లో విద్యా సంస్థ ఎలా నడుస్తోంది? విద్యుత్ కనెక్షన్ లేకుండా జనరేటర్లతో తరగతులు నిర్వహిస్తున్నారా? ఈ ఆరోపణల వెనుక యాజమాన్యం సమాధానం ఏంటి? ఇంకో కీలకమైనటువంటి అంశం, ఒజిమం స్కూల్ పేరుతో అడ్మిషన్లు తీసుకొని రెజొనెన్స్ బ్రాండ్ను ప్రచారం చేస్తున్నారు అన్న విమర్శ కూడా ఈ సంస్థపై ఉంది. తల్లిదండ్రులకు ఒకటి చూపించి వాస్తవానికి మరో వ్యవస్థ నడుస్తోందా? విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారా? అసలు చేస్తే నివేదికలు ఏం చెప్తున్నాయి? చేయకపోతే ఎందుకు చేయట్లేదు? మామూళ్ల మత్తులో అధికారులు కళ్ళు మూసుకున్నారా, లేక నిబంధనల అమలులో లోపాలున్నాయా? అసలు నిజం ఏంటి? బ్రాండ్ నేమ్ వెనుక విద్యా నాణ్యత ఉందా లేదా, లేక మార్కెటింగ్ మాయాజాలమా? తల్లిదండ్రుల డబ్బులు, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యత, ఈ మూడు అంశాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదం పైన రెజొనెన్స్ సమాధానం ఏం చెప్తోంది? వాస్తవానికి రెజొనెన్స్ ఐఐటి, నీట్, ఒలింపియాడ్స్ అంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సంస్థ. హైదరాబాద్లో అత్తాపూర్, బోయిన్పల్లి సహా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా స్కూల్స్ విస్తరించి ఉన్నాయి. అత్తాపూర్ క్యాంపస్ను ఆధునిక సదుపాయాలు, సీసీటీవీ భద్రత, డిజిటల్ క్లాస్ రూమ్స్తో కూడినటువంటి విద్యా కేంద్రంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇదే సమయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ తెరపైకి వస్తున్నాయి. ఎస్, అత్తాపూర్లో నడుస్తున్న క్యాంపస్కు అన్ని అనుమతులు ఉన్నాయా? భవన భద్రత పరిస్థితి ఏంటి? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? జోనింగ్ నిబంధనల అమలు ఎలా ఉంది? తల్లిదండ్రులకు చూపిస్తున్నటువంటి వాగ్దానాలు, వాస్తవ పరిస్థితులు అన్నీ ఒకేలా ఉన్నాయా? ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఒక్కటే అడుగుతున్నారు, బ్రాండ్ పేరు మాత్రమే సరిపోతుందా, లేక ప్రభుత్వ నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాలా వద్దా? ఇప్పుడు ఇదే విద్యారంగంలో హాట్ టాపిక్గా మారింది ఈ చర్చ. ఐఐటి, నీట్ కళలను చూపిస్తూ విద్యార్థులను ఆకర్షించే కార్పొరేట్ విద్యా సంస్థల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెసిడెన్స్ కూడా హైదరాబాద్లో స్కూల్స్ విస్తరిస్తున్నట్టు ప్రకటిస్తోంది. అత్తపూర్లో స్కూల్స్ నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రచారం చేస్తోంది. కానీ తల్లిదండ్రుల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ సమయంలో చెప్పే సిలబస్, బోధనా విధానం, గుర్తింపు వివరాలపై పూర్తి స్పష్టత ఉందా అన్న ప్రశ్న కనిపిస్తోంది. సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సుల విషయంలో చాలా గందరగోళం ఉందా? ఈ చర్చ కూడా నడుస్తోంది. విద్యా సంస్థలపై ఆరోపణలు రావడం కొత్త కాదు. బట్ వాటికి విద్యాశాఖ కానీ, సంబంధిత అధికారులు కానీ సమగ్రంగా తనిఖీలు చేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని విద్యావేత్తలు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న కేవలం ఫీజుల గురించే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువు గురించి, వాళ్ళకు ఉండేటువంటి సౌలతుల గురించి. ఈ రోజుల్లో కార్పొరేట్ విద్యారంగంలో పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. ఫలితాలు, ర్యాంకులు, ఫౌండేషన్ కోర్సులు, స్కాలర్షిప్లు అంటూ భారీ ప్రచారంతో విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెజొనెన్స్ కూడా తమకు 25 ఏళ్ల విద్యా అనుభవం ఉందని, ప్రత్యేక అకాడమిక్ మోడల్తో ముందుకెళ్తున్నామని చెబుతోంది. అయితే మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. బోధన, ఫ్యాకల్టీ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ప్రశ్న ఒకటే ఇక్కడ, బ్రాండ్ పేరుంటే సరిపోతుందా? నాణ్యమైన విద్య, భద్రత, పారదర్శకత కూడా అంతే అవసరం కదా? విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎట్లాంటి రాజీ ఉండకూడదని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు అధికారుల చర్యలపైనే పడింది. అత్తాపూర్లో నడుస్తున్నటువంటి ఈ క్యాంపస్కు స్థానిక విద్యాశాఖ కానీ, స్థానిక సంస్థలు కానీ, అగ్నిమాపక శాఖ కానీ, భవన నిర్మాణ విభాగం నుంచి కానీ అవసరమైనటువంటి అన్ని అనుమతులు ఉన్నాయా?
ఉంటే వాటిని బహిరంగంగా ఎందుకు విడుదల చేయట్లేదు? మాట్లాడదాం ఇదే అంశం పైన మా క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, ఇందాకే ఒక ప్రశ్న అడిగా, అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి అధికారుల నుంచి ఎలాంటి పత్రాలు సృష్టించినా అవి చూపుల వరకే, కానీ విద్యార్థుల భవిష్యత్ ఏంటి గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్తాపూర్ రెజోనెన్స్ స్కూల్ పైన ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయి? వాస్తవ పరిస్థితులు ఏంటి పవన్? మొత్తానికి చూస్తే రెసోనెన్స్ స్కూలుకు సంబంధించిన యాజమాన్యం ఇటు పిల్లల భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రుల భవిష్యత్తుతో కూడా పూర్తిగా చెలగాట మారుతుంది. అయితే ఇందులో చూస్తే ఒక స్కూల్ పర్మిషన్ తీసుకుంటుంది, మరోవైపు ఇక్కడ మరో స్కూల్తో దీనికి సంబంధించి స్కూల్ నడుస్తుంది. మొత్తానికి చూస్తే వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుతో ఎప్పటికప్పుడు కూడా చెలగాట మారుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఓసీఎంఎం స్కూల్ సంబంధించిన పర్మిషన్తో రెసిడెన్స్ సంబంధించిన స్కూలు పూర్తిగా చలామణి అవుతుంది. ముఖ్యంగా చూస్తే ఇటు బోయిన్పల్లి కావచ్చు, అత్తాపూర్లో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు కావచ్చు, అంతేకాకుండా లక్షలాది రూపాయలు తీసుకునే దానిపైన కూడా ఎక్కడా కూడా వీరు దీనికి సంబంధించి ఏ స్కూల్ నుంచి అడ్మిషన్ తీసుకుంటున్నాం అనేది మాత్రం ప్రధానంగా ఎక్కడ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందులో చూస్తే ఓసీఎంఎం సంబంధించిన స్కూల్తోనే పూర్తిగా చలామణి అవుతుంది. కానీ రెసిడెన్స్ సంబంధించిన స్కూల్ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన మాత్రం కనిపించడం లేదు. కేవలం ఇవి పాంప్లెట్లు మాత్రమే పూర్తిగా ప్రజల్లోకి పంపుతారు. తమ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ స్కూలు చాలా అత్యాధునిక విద్యావేత్తకు సంబంధించిన ప్రచారం కొనసాగిస్తారు. అంతేకాకుండా విద్యలో నాణ్యత ఉంటుంది, పూర్తిగా దీనికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో చూస్తే ప్రధానంగా సీసీ ఫుటేజ్ కావచ్చు, ఫైట్ సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, ఇటు విద్యాశాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి కూడా ఒకవైపు పూర్తిగా దీనికి సంబంధించి ఇటు కరపత్రాలతో పూర్తిగా ప్రచారం కొనసాగిస్తారు. కానీ మాత్రం లోపల జరుగుతున్న తనతో మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్ ఇందులో చేరినప్పుడు కేవలం లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో తీసుకుంటారు. దాని తర్వాత దీనికి సంబంధించి నిబంధనలు మాత్రం తుంగలో తొక్కుతారు. ఇందులో చూస్తే సిబిఎస్ఈ స్టేట్ బోర్డు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ విద్యార్థులు ఏ విద్యార్థులు ఇందులో జాయిన్ అవుతున్నారు, అంతేకాకుండా వీరు ఏ బోర్డు కింద విద్యకు సంబంధించి చదువుతున్నారని మాత్రం ఎక్కడ కూడా దీంట్లో ఇందాక స్క్రీన్ లో మనం ఒకసారి విజువల్స్ అబ్జర్వ్ చేస్తే రెండు బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇందాక మీరు చెప్పినట్టు ఓజిమం స్కూల్ పేరు ఒకటి కనిపిస్తుంది, రెజోనెన్స్ బ్రాండ్, ఈ రెండు కనిపిస్తున్నాయి. అసలు అడ్మిషన్ ఎవరి పేరుతోటి ఇస్తున్నారు, మార్కులు సర్టిఫికెట్లు ఎవరి పేరు ఇస్తున్నారు, ఈ అకాడమిక్ బాధ్యత ఎవరిపైన ఉంటుంది, తల్లిదండ్రులకు ఏమన్నా క్లారిటీ ఉందా? రెండు స్కూల్ బోర్డులో పేర్లు ఒకే బోర్డు పైన ఉండవు, ఎట్లా చూడాలి ఇది? అయితే ఏదో ఒక స్కూల్ పేరు పైనే దీనికి సంబంధించి విద్యార్థులు స్కూల్లో చేర్పించుకోవాలి. కానీ ఇక్కడ మాత్రము రెసిడెన్స్ సంబంధించిన పూర్తిగా రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ మాత్రం పెద్ద ఎత్తున ప్రకటన చేసుకుంటుంది. అంతేకాకుండా ఓసిమం స్కూల్కి సంబంధించి దాని సర్టిఫికేట్ ఆధారంగా వీరికి పూర్తిగా దీనికి సంబంధించి చలామణి అవుతుంది. కానీ రెసిడెన్స్ సంబంధించిన స్కూల్ మాత్రం ఎక్కడ కూడా పర్మిషన్ లేకపోవడంతో వేరే స్కూల్కి సంబంధించిన ఓసిఎం స్కూల్కి సంబంధించిన పర్మిషన్ తీసుకొని స్కూల్ చలామణి అవుతుంది. ఎక్కడ కూడా అలా చలామణి కావద్దు, ఎందుకంటే దీనిపైన విద్య సంబంధించిన బోర్డు కావచ్చు, అంతేకాకుండా ఎంఈఈఓ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా దీనిపైన రైట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు ఇలాంటి స్కూళ్ళ పైన నిఘా పెట్టాలి. నిఘా పెట్టి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పర్మిషన్ లేని స్కూల్లో చదువుకుంటే వారి జీవితం అంతా కూడా చీకటిమయం అవుతుంది. ఇవన్నీ కూడా విద్యా సంబంధించిన బోర్డు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలి. ఇలాంటి స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలి. అంతేకాకుండా వీరిని జైళ్ళకు కూడా పంపించాలి. ఒక స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకుంటే మాత్రం వేరే స్కూల్ వారు కూడా ఇలా చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడాలి. ఎందుకంటే ఒక కరపత్రము దీనికి సంబంధించి ప్రింట్అవుట్ చేసి ఇటు స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వాలంటే కూడా పూర్తిగా అన్ని అనుమతులు ఇటు ఫైట్ సంబంధించిన సేఫ్టీ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర సంబంధించిన విద్యా సంబంధించిన బోర్డు సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కరపత్రాలో తమకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రింట్ చేసి మరి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం రంగులు ఆర్భాటంతోనే కేవలం కరపత్రాలను పాంప్లెట్లను కూడా ప్రింట్అవుట్ చేసి కేవలం ప్రజల్లో సంబంధించి పంపిస్తారు. దాని తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు ఇది ఆకర్షితమై పూర్తిగా స్కూల్కి రావడంతో అక్కడ వేరే సీన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి పర్మిషన్లు ఉండవు. కేవలం సంబంధించి కరపత్రాలను
చూసి మాత్రమే మోసపోవాలి, పాంప్లెట్లకు సంబంధించి రంగులు కావచ్చు ఆర్భాటం చేసి విద్యార్థులను జాయిన్ చేసుకుంటారు. దాని తర్వాత ఎలాంటి సీసీ కెమెరాలు కావద్దు, అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ అసలు తల్లిదండ్రులకు సమాచారం ఉందా? ఏం చదువుతున్నారు? సిబిఎస్ఈ, స్టేట్ బోర్డు, ఇంటిగ్రేటెడ్ కరికులం పేరుతోటి ప్రచారం నిర్వహిస్తున్నారు. దేని కింద చదువుతున్నారు? అసలు ఏ స్కూల్ బోర్డు పేరు మీద చదువుతున్నారు? ఏ స్కూల్ నుంచి సర్టిఫికెట్ వస్తుంది? ఏ స్కూల్ టేక్ ఓవర్ చేసుకుంటున్నారు? ఎవరిది బాధ్యత? రేపు పొద్దున ఏమైనా జరిగితే, అనుకోకుండా ప్రమాదాలు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులకు ఏమైనా దీనిపైన సమాచారం ఇస్తున్నారా? తల్లిదండ్రుల వర్షంలో ఏమైనా క్లారిటీ ఉందా? అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు. కేవలం విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి తాము సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ బోర్డు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ సంబంధించిన విద్యా సంబంధించి తాము బోర్డు కింద జాయిన్ చేస్తున్నామని చెప్పి కేవలం వెళ్ళిపోతారు. కానీ ఆ విద్యార్థి ఏ బోర్డు కింద చదువుతున్నారు, ఆ విద్యార్థి సంబంధించిన చదువు ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా ఆ విద్యార్థి స్టడీలో ఏ విధంగా ఉన్నారు అనేది మాత్రం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రము కేవలం డబ్బులు తీసుకుంటారు, మిగతా అనుమతులన్నీ కూడా ఎవరికి కూడా చెప్పరు. ఎవరైనా అడిగితే కానీ దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ యాజమాన్యాన్ని అడగాలి, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పి చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ జరుగుతున్న ఇలాంటి స్కూళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం మొదటి నుంచి కూడా దీనిపైన చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ పైన చాలా సంబంధించి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఓసీఎంఎం స్కూల్ సంబంధించిన పూర్తిగా దాని అనుమతులతో ఈ స్కూల్ ఎలా నడిపిస్తారో దానిపైన కూడా బోర్డుకు కూడా ఫిర్యాదు చేసిన విద్యాశాఖకు సంబంధించి ఎవరు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపైన కూడా పూర్తిగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బోర్డు కావచ్చు స్కూల్కి సంబంధించి ఇద్దరి మధ్య ఏదైనా చీకటి ఒప్పందం కుదిరిందా అనే దానిపైన కూడా ప్రజలకు తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో ఇంత పెద్ద అత్తాపోలో చాలా పెద్ద స్కూల్ నడుస్తున్నా కానీ విద్యా సంబంధించిన సంస్థ అధికారులు ఏం చేస్తున్నట్లు దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫీజు నిర్మాణం ఎట్లా ఉంది, ట్యూషన్ కోచ్ అని ఇతర ఛార్జీలు అని రకరకాలుగా ఉంటాయి వాస్తవానికి కూడా. అట్ ద సేమ్ టైం అడ్మిషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లో డొనేషన్లు కూడా తీసుకోవద్దు అన్నటువంటి నిబంధన కూడా ఇది విద్యా హక్కు చట్టంలోనే ఉంది. ఆ నిబంధనలు ఫాలో అవుతున్నారా? అయితే విద్యా హక్కు చట్టం సంబంధించి ఏ తరగతికి ఎంతెంత పెద్ద మొత్తంలో ఫీజు తీసుకోవాలి అనేది మాత్రం పూర్తిగా బోర్డు పట్టిక కూడా పెట్టాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏవి ఉండవు. తాము చెప్పిన విధంగానే ఫీజులు మాత్రమే చెల్లించాలి, మిగతాది కూడా ఎవరు కూడా అడగొద్దు అనేది మాత్రం ప్రధానంగా ఆ స్కూలు వాతావరణం చూస్తే మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా ఎందుకంటే ఒక్కొక్క స్కూల్కి సంబంధించి ఒక్కొక్క క్లాసు విద్యార్థికి లక్షల రూపాయలు పూర్తిగా వసూలు చేస్తున్నారు. దాని తర్వాత విద్యార్థికి సంబంధించిన చదువు విషయంలో మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క టీచర్ సంబంధించి వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఆ టీచర్ల సామర్థ్యత ఎలా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏవి నిబంధనలకు విరుద్ధంగా కూడా కొనసాగడం లేదు. ఎందుకంటే ఓసిమం స్కూల్కి సంబంధించిన పర్మిషను రెసోనెన్స్ స్కూల్కి ఎందుకు వర్తిస్తుంది? అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎలాంటి ఒప్పందం ఉంది? అంటే ఒక విద్యార్థికి సంబంధించి రెసోనెన్స్ స్కూల్లో చేరితే ఓసిమం స్కూల్కి ఎంత పెద్ద మొత్తంలో ఆ ఫీజు అక్కడ చెల్లిస్తారు, మిగతా శాతం ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం ఉంది దానిపైన కూడా ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓసిమం స్కూల్లో సంబంధించి అనుమతి ఉన్న రెసిడెన్స్ స్కూల్కి సంబంధించి ఎందుకు ఇస్తుంది? ఎందుకంటే వారు సొంతంగా నడుపుకోవాల్సిన స్కూల్ పర్మిషన్ వేరే స్కూల్కి అనుమతి లేకుండా వీరి పర్మిషన్ ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారు దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఓసిమం స్కూల్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీరికి పర్మిషన్ ఇస్తే వీరు మాత్రమే విద్యా సంస్థలు నడపాలి, కానీ వీరు మాత్రం వేరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వారి వద్ద ఒక్కొక్క విద్యార్థి వద్ద ₹1,00,000 మీరు చెప్తున్నట్టు చూస్తే ఏదో సబ్లీజ్కి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక స్కూలు ఇంకొక స్కూల్కి సబ్లీజ్ ఇస్తే ఈ విద్యార్థులు ఆ బ్రాండ్ తోటి చదువుకుంటారు, బట్ సర్టిఫికేషన్ మాత్రం ఇందాక మీరు చెప్పినట్టు ఓసమం స్కూల్తో సర్టిఫికేట్లు ఇస్తారు అన్నది మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతోంది. ఒకవేళ అదే జరిగితే అంటే ఇక్కడ వాటితో పాటు విద్యాశాఖ ఖచ్చితంగా వీళ్ళపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థుల భద్రత నేపథ్యంలో. అంటే పాయింట్ ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి మౌలిక వస్తువులు కానీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలు కానీ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న అనుమానం ఈ పూర్తి ఎపిసోడ్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించి విద్యుత్ కనెక్షన్ లేదు, జనరేటర్లతో నడుస్తోంది అన్నదొకటి మీరు చెప్తున్నటువంటి పాయింట్. ఇందాక ఆ భవనానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా లేవు, ఈవెన్ మినిమం ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించట్లేదు అన్నటువంటి అనుమానాలు కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. సో వీటి విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలి? పొద్దున విద్యార్థులకు ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరు? అయితే ఖచ్చితంగా ఒక స్కూల్ నిర్మాణం ఉండాలంటే, ఒక స్కూల్కు అనుమతి ఉండాలంటే ఒక స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావచ్చు. అంతేకాకుండా వారికి స్కూల్కి సంబంధించి
పూర్తిగా అంటే ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి ఎంత దూరం మొత్తంలో వ్యత్యాసం ఉండాలి, ఒకవేళ అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వారిని ఎలా సేవ్ చేయాలి అనే దానిపైన పూర్తిగా దీనికి సంబంధించి అనుమతులు ఉండాలి. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లేదు. ఒక ప్లే గ్రౌండ్ కూడా లేదు. ఆ ప్లే గ్రౌండ్ని కూడా పూర్తిగా క్లాసుల రూపంలో పూర్తిగా నిర్మించి కేవలం డబ్బుల కోసమే ఇవన్నీ కూడా భవనాలు నిర్మించి ఇటు అధికారులకు ముడుపులు ఇచ్చి మరీ ఒక పర్మిషన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. కొన్ని స్కూళ్ళకి అనుమతి లేకున్నా పక్కవారి స్కూళ్ళ పైన కన్నేసి వారికి ఒక్కొక్క విద్యార్థి తమ స్కూల్ పేరుతో జాయిన్ చేసుకుంటాము, తాము ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 తీసుకుంటే అందులో 50% వాటా మీకు ఇస్తామని చెప్పి ఒక సబ్లీజ్ ద్వారా పూర్తిగా ఒప్పందం కుదుర్చుకొని ఒక స్కూల్ పర్మిషన్తో ఇంకో స్కూల్ కూడా నడిపిస్తున్న వ్యవహారమే ఒసిమం స్కూల్ కావచ్చు. అంతేకాకుండా రెసోనెన్స్ స్కూల్ సంబంధించిన ఈ ఇద్దరి మధ్య ఒక చీకటి ఒప్పందం కుదిరిందనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లోనే పూర్తిగా దీనికి సంబంధించి రెసోనెన్స్ స్కూలు యొక్క ప్రకటనలు ఇవ్వడము, తమకు పూర్తిగా పర్మిషన్లు ఉన్నాయని బహిరంగంగా చెప్పుకోవడం, ఇదంతా కూడా విద్యాశాఖ కళ్ళు మూసుకుంటుందా అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎందుకంటే రెసోనెన్స్ స్కూల్కి సంబంధించి పెద్ద పెద్ద ప్రకటనలు వేస్తే ఇది చాలా పెద్ద స్కూల్ అనుకుంటున్నారు, కానీ ఇది చాలా పెద్ద స్కూల్ కాదు. ఇది పూర్తిగా అక్రమాలకు నిబంధనలుగా మారిన యొక్క స్కూల్ అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైనా సో ఇప్పుడు ఈ యొక్క అత్తాపూర్ని బేస్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ పైన కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్తున్నట్టు. ఎందుకంటే హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తున్నాయి. ఈవెన్ మిగతా సిటీస్లో, వరంగల్ లాంటి సిటీస్లో కూడా ఈ స్కూల్స్ ఇప్పటికే విస్తరిస్తున్నాయి. సో ఎక్కడ ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి, ఎవరి పేరు మీద ఈ సంస్థలు నడుస్తున్నాయి, ఎవరికి సబ్లీజ్గా నడుస్తున్నాయి, ఇవన్నీ అంశాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ కింద జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఉచితంగానే విద్యను అందించాలి. అసలు అవన్నీ ఫాలో అవుతున్నారా? ఇది నాట్ అబౌట్ రెజొనెన్స్, మొత్తం ఓవరాల్ కార్పొరేట్ కల్చర్ మీద ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పేదవాడికి విద్యను అందించడం కోసం ప్రైవేట్ స్కూల్స్లో 25% అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యవస్థ కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా. సాధారణ ప్రజలకే దిక్కు లేదు, ఇక పేదవాళ్ళకి ఏం దిక్కుంటుంది? అయితే ఇలాంటి యొక్క స్కూల్కి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క పర్మిషన్ లేని స్కూళ్ళతో పూర్తిగా కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే తమ స్కూలు సంవత్సరానికి కోట్లాది రూపాయలు టర్నోవర్ పైనే దృష్టి కొనసాగిస్తున్నారు తప్ప స్కూల్ అనుమతులు కావచ్చు, విద్యార్థి సంబంధించిన వారి భవిష్యత్తు, రేపు వారిని ఎలా తీర్చిదిద్దాలి, వారు ఎలా చదువుకోవాలి, దానికి సంబంధించి పైన దృష్టి కొనసాగించాలి. కానీ ఇక్కడ మాత్రము ఇటు హైదరాబాద్లో కొన్ని స్కూల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని స్కూల్స్ కావచ్చు, కేవలం విద్యని వ్యాపారం మాత్రమే చూస్తున్నారు, వ్యాపారంగానే పరిగణిస్తున్నారు. ఎక్కడ కూడా విద్యకు సంబంధించిన నాణ్యత మాత్రం లేదు. ఎందుకంటే వీరు ఒక విద్యకు నాణ్యత ఇవ్వాలంటే పూర్తిగా అన్ని పర్మిషన్లు తీసుకుంటారు. అంతేకాకుండా ఒక్కొక్క టీచర్ యొక్క విద్యా అర్హత కావచ్చు, ఒక్కొక్క స్కూల్కి సంబంధించిన విద్యార్థి ఏ స్కూల్లో ఎంత మొత్తంలో కట్టాలి అనేది మాత్రం ఒక పట్టిక కూడా ఏర్పాటు చేయాలి. స్కూల్కి వచ్చిన వెంటనే ఆ బోర్డులో ఏర్పాటు చేయాలి. ఒక 5వ క్లాస్ స్కూల్ చదివే విద్యార్థికి 5th క్లాస్ చదివే విద్యార్థికి ఇంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజులో ట్యూషన్ ఫీజు ఇంత ఉంటుంది, దాని తర్వాత వారికి సంబంధించిన ఫీజు ఇవన్నీ కూడా ఉంటుంది అనేది మాత్రం ఒక బోర్డుకి సంబంధించిన నామ్స్ ఉంటాయి. కానీ ఏ స్కూల్లో కూడా ఇలాంటి నామ్స్ మాత్రం కనిపించడం లేదు. మీరు చెప్తున్నట్టు పవన్, మీరు చెప్తున్నట్టు జనరల్గా ఒక అపార్ట్మెంట్, ఒక కన్స్ట్రక్షన్, లేదంటే హై స్కైవే, హై రైజ్ బిల్డింగ్స్ కట్టాలంటే దానికి రేరా పర్మిషన్ కావాలి, హెచ్ఎండిఏ పర్మిషన్ కావాలి, జిహెచ్ఎంసీ పర్మిషన్ కావాలి. ఈ అన్నిటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, అది FTL ఉందా లేదా, ఇవన్నీ సర్టిఫికెట్లు అన్నీ కూడా వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో పెడతారు. సో ఎందుకు మరి విద్యా వ్యవస్థ విషయానికి వచ్చేసరికి ఒక స్కూల్కి సంబంధించినటువంటి వివరాలు కానీ, ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానీ, లేదంటే అనుమతులు కానీ, ఇవన్నీ కూడా ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు? విద్యాశాఖ ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు బ్రాండ్స్ని చూపించి పేరెంట్స్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి? అయితే వీటికి పర్మిషన్ లేదు కాబట్టి దీనికి సంబంధించి వారు పెట్టలేకపోతున్నారు. అదే విద్యా సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఏ స్కూళ్ళకు సంబంధించి ఎక్కడెక్కడ యొక్క స్కూల్స్ ఉన్నాయి వాటిపైన రైట్స్ చేసి అసలు దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది మాత్రము ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కేవలం తనిఖీలు ఉండవు, కేవలం ముడుపులు తీసుకోవాలి, కేవలం చేతులు దులుపుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అత్తాపూర్లో ప్రతిరోజు దీనికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు ఈ స్కూల్కి వెళ్తుంటే విద్యాశాఖకు కనిపించదా? విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు? ఒక స్కూల్కి వెళ్తున్నారంటే ఆ స్కూల్ పైన విద్యాశాఖకు సంబంధించిన నిఘా ఏ విధంగా ఉండాలి, ఆ స్కూల్కి సంబంధించిన అనుమతులు కావచ్చు, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే విద్యార్థుల ప్రాణాలకు సంబంధించి పూర్తిగా ఎలా చెలగాట మారుతారు అనే దానిపైన విద్యాశాఖ ఎప్పటికప్పుడు వారిపైన నిఘా
ఉంచాలి. కానీ ఇక్కడ మాత్రము విద్యాశాఖకు సంబంధించి పూర్తిగా మొద్దు నిద్రలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే కేవలం తమకు ముడుపులు వస్తే చాలు, మిగతాదంతా తమకు సంబంధం లేదు అన్నట్టుగానే వివరిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఒక కంప్లైంట్ వస్తే కూడా తమ యొక్క సంబంధించిన జ్యుడిషియన్లో లేదు, పక్క జ్యుడిషియన్లో ఉంది అని మాత్రమే కేవలం చేతులు దులుపుకుంటారు. కానీ అసలు దీంట్లో వెంటనే పవన్ విద్యాశాఖ అధికారులు కానీ లేదంటే ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఈ బిల్డింగ్ సంబంధించి గతంలో ఏమైనా ఎంక్వైరీ చేశారా? గతంలో ఏమైనా క్యాంపస్ని తనిఖీలు చేయడం జరిగిందా? చేస్తే ఎప్పుడు చేస్తారనుకోవాలి? అయితే దీనికి సంబంధించి అసలు తనిఖీలు చేస్తే ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వరు. పర్మిషన్ లేదు కాబట్టి వీరు ఇంతవరకు కూడా తనిఖీలు చేయలేదని చెప్పి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనిఖీలు చేస్తే పర్మిషన్ ఇయ్యరు కాబట్టి వీరంతా కూడా ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి మాత్రము ఈ యొక్క పూర్తిగా తనిఖీలు చేయాలని చెప్పి కూడా వారు స్కూల్ నుంచి కూడా నోటీసులు పెట్టుకోవాలి, తమ అనుమతి కావాలని చెప్పి స్కూల్ నుంచి వారికి అడగాలి. కానీ స్కూల్ వాళ్ళు అడగలేరు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించి తమకెందుకు ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితేనే కదా తాము స్పందించాలి అనే వ్యవహారంలో వారు కూడా అలాగనే ఉంటారు. అంతేకాకుండా విద్యాశాఖకు సంబంధించి కూడా ఒక లెటర్ పెట్టుకోవాలి, తమకు పూర్తిగా అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవో తమకు సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు లెటర్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఎవరికి సంబంధం లేనట్టుగా వివరిస్తున్నారు. కేవలం పర్సెంటేజ్ వెళ్తే చాలు, దానికి సంబంధించి ఇక తమకు సంబంధం లేనట్టుగానే పూర్తిగా వివరిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కంపల్సరిగా రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ పైన చర్యలు తీసుకోవాల్సిందే, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా రాజ్ న్యూస్ దీనికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి స్కూల్ పైన ఎప్పటికప్పుడు పూర్తిగా రాజ్ న్యూస్ ద్వారా ఇటు పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి కాకుండా వారిని పూర్తిగా కాపాడే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలాంటి రెసోనెన్స్ స్కూలే కాదు, ఇలాంటి చాలా స్కూల్ పైన నిఘా పెడుతుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఏ స్కూల్ అయితే చెలగాట మారుతుందో వారిపైన కేసులు బనాయించే విధంగా కూడా ముందుకు వెళ్తాము. అంతేకాకుండా వారిని అరెస్ట్ చేసేంత వరకు వారిని వెంటాడతాం అనేది మాత్రం ఖచ్చితంగా రాజ్ న్యూస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో పిల్లల భవిష్యత్తు కోసము కలలు కంటారు. ఆ కళల్ని మాత్రం సాకారం కాకుండానే ఇలాంటి స్కూళ్ళు ఆ యొక్క చిన్న వయసులోనే వారి జీవితాన్ని చీకటిమయంలోకి నూకేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజ్ న్యూస్ మాత్రం వారిని కాపాడే ప్రయత్నము 24/7 చేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి స్కూల్లో భర్తం పడుతుంది రాజ్ న్యూస్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఏ కంప్లైంట్ ఉన్నా ఎవరున్నా నేరుగా రాజ్ న్యూస్ ఆఫీస్ కార్యాలయానికి రావచ్చు. తమకు సంబంధించిన అన్యాయం ఏమేమి అన్యాయం జరిగిందో ఇక్కడ చెప్పుకోవచ్చు. దానికి వారి పట్ల రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది. వారి పైన పోరాటం చేస్తాము. అంతేకాకుండా ఎవరికైతే అన్యాయం చేస్తారో వారి పైన పోరాటం చేసి వీరికి న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి రాజ్ న్యూస్ ఇప్పటికే దీనికి సంబంధించి చాలాసార్లు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి ఇప్పటికే రాజ్ న్యూస్ కూడా చాలాసార్లు చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. బట్ దీంట్లో పవన్ చివరిగా తల్లిదండ్రులకు కూడా ఒక అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. విద్య మాత్రమే కాదు, కార్పొరేట్ హంగులు ఆర్భాటాలు మాత్రమే కాదు, ఆ సంస్థకు సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయా, భద్రత ఉందా, విద్యార్థుల మానసిక పరిస్థితి ఏంటి, వీటన్నిటి విషయంలో ఈవెన్ ఫ్యాకల్టీల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎంతవరకు అంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎంతవరకు గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి, సో ఫ్యాకల్టీల స్థాయి ఏంది, స్తోమత ఏంది, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి ఇట్లాంటి కార్పొరేట్ బ్రాండెడ్ స్కూల్లో చదువుతూ ఉంటారు. వీళ్ళు ఈరోజు ఇట్లాంటి ప్రమాణాలు పాటించకపోతే తల్లిదండ్రులు అది భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మానసికంగా విద్యార్థులు కుంగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఈ విషయంలో నేర్చుకోవాల్సింది ఏంటి, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? అయితే తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేతిలో పెట్టుకొని హైదరాబాద్కు వస్తారు. ఎందుకంటే తమ పిల్లల్ని బాగా చదివిపిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు, తమను బాగా చూసుకుంటారని చెప్పి కూడా తల్లిదండ్రులు ఇటు కూలి పని కావచ్చు, రెక్కాడితే డొక్కాడిన జీవితాలైనా సరే ఇద్దరు తల్లిదండ్రులు కూడా కూలి పనికి వెళ్ళి ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకొని పెద్ద స్కూల్ అని చెప్పి వారు నమ్మి అక్కడ జాయిన్ చేస్తారు. కానీ మాత్రం అక్కడ పూర్తిగా మోసపోతారు. ఒక స్కూల్లో జాయిన్ కావాలంటే నేరుగా వెళ్ళి మీకు పర్మిషన్ ఉందా అనేది మాత్రం ప్రధానంగా స్కూల్లో అక్కడ ఎవరైతే యాజమాన్యం ఉంటారో వారిని అడగాలి. అడిగి దాని తర్వాత పర్మిషన్ చూడాలి. చూసిన దాని తర్వాత అక్కడ తమకు నమ్మకం ఉంటేనే స్కూల్లో జాయిన్ చేయించాలి. లేకపోతే తల్లిదండ్రులు ఏ స్కూల్లో పిల్లల్ని కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయొద్దు. ఎందుకంటే రూపాయి కష్టపడి పిల్లలకు లక్షల రూపాయలు చెల్లించి వారి జీవితాన్ని పూర్తిగా ఉన్నత స్థాయిలో చూడాలని తల్లిదండ్రులు ఆశలు కంటారు. కానీ ఇక్కడ మాత్రం వారి అరియాశలైపోతాయి. దీనిపైన మాత్రం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఉండాలి. ఏదైనా స్కూల్ పైన అనుమానం ఉంటే వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. దీనికి సంబంధించి మాత్రం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అవేర్నెస్గా ఉండాలి అనేది మాత్రం రాజ్ న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బ్రాండ్ పేరు ఉంటే సరిపోదు, చట్టబద్ధంగా అనుమతులు ఉండాలి, విద్యార్థులకు కనీస భద్రత ఉండాలి, విద్యార్థుల మానసిక పరిస్థితికి కూడా భద్రత ఉండాలి.
ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి మీ బ్రాండ్ను చూసి విద్యార్థుల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు గుండె ధైర్యంతో ఉండాలి. బ్రాండ్ పేర్లు చెప్పి లేనిపోని అనుమతులు సృష్టించి అధికారుల్ని మ్యానిపులేట్ చేసి వసూలు చేస్తున్నారు, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నది రెసిడెన్స్ స్కూల్ పైన, అత్తాపూర్ బోయినపల్లి క్యాంపస్ల పైన వస్తున్నటువంటి ఆరోపణలు. అధికారులు ఇప్పటికైనా ఈ పర్టిక్యులర్ బ్రాంచెస్ పైన తనిఖీలు నిర్వహించాలని రాజ్ న్యూస్ కోరుకుంటోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.